అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎక్కడా లేని విధంగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓటర్లు కూడా బాగా కసిగా ఓటేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత ప్రజల తీర్పు అనేది రిజర్వ్ అయిపోయిన తర్వాత ఈ కొట్టుకోవటం ఏంటి, అల్లర్లు చేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ విధంగా అల్లర్లు చేసుకోవటం అసలు మనం ఎక్కడ ఉన్నామో కూడా అర్థం కావట్లా. ఏ రాచరిక వ్యవస్థలో ఉన్నాము, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నామా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళ గురించి, ఒక పార్టీ వాళ్ళు ఇలా చెప్పుకోవటం అనేది సహజం. ఎవరికి వారు చెప్తున్నారు, బాగానే ఉంది. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వారికి వేశారు, అంత చక్కగా అక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ అల్లర్లు ఏమిటి? నేను ఒకసారి ఆలోచిస్తే ఈ అల్లర్లు చేసేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఆలోచించారా అని ఒక ప్రశ్న మొదలైంది నాకు. అసలు అల్లర్లు ఎందుకు చేస్తున్నారు? నేను ఒకసారి ఆలోచిస్తే డబ్బు కోసమా? డబ్బు అయితే ఎంత డబ్బు ఇస్తారు? ఇది ప్రశ్నార్థకం. పోనీ పదవి కోసమా? పదవి ఇవ్వకముందే ఇన్ని అల్లర్లు చేస్తే రేపు పదవి ఇస్తే ఎన్ని అల్లర్లు చేస్తారు? పోనీ అభిమానం కోసమా? అంత అభిమానమా? అంటే ఒక మనిషిని చంపే అంత, ఒక మనిషిని అటాక్ చేసే అంత, ఒక మనిషిని గాయపరిచే అంత అభిమానమా? అభిమానం చెప్పుకోవచ్చు, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. ఏ పార్టీ అభిమానం వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు. కానీ ఒక మనిషిని బాధ పెడతాం, ఒక మనిషిపై అటాక్ చేయటం అంటే సామాన్య విషయం కాదు. నా జీవితంలో అయితే నాకెవరు తగల. ఒక మనిషి కోసం ప్రాణం ఇచ్చే అంత అభిమానం అయితే నాకెప్పుడు కలగలేదు. లేకపోతే ఒక తాజ్మహల్ కట్టడానికి ఒక ప్లేస్ కూడా కనుక్కున్నాను నాకు. మరి ఎందుకు చేస్తున్నారు? ఈ అల్లర్లు ఎందుకు చేస్తారు? వీళ్ళు తమ ఫ్యామిలీస్ గురించి ఒకసారి ఆలోచించారా? ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ అల్లర్లు చేస్తున్నారో వారు అందరూ భవిష్యత్తులో వారిలాగో అనుభవించక తప్పదు. వారి పిల్లలు కూడా దీని యొక్క ఫలితం అనేది తప్పకుండా అనుభవిస్తారు. ఎలా అంటారేమో, ఎన్నికల్లో ఎవరైతే అంటే మామూలు టైంలో గొడవలు చేయడం వేరు, ఎన్నికల్లో గొడవలు చేయడం అనేది వేరు. ఎన్నికల్లో గొడవలు చేస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా నిఖాలో ఉంటారు. మొట్టమొదటి పాయింట్. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వీళ్ళని ముందు కస్టడీలు తీసుకుంటారు. అంతేకాదు, ఎవరైతే అల్లర్లలో పాల్గొంటారో వారి అందరిపై కేసులు నమోదవుతాయి. ఆ పరిస్థితులను బట్టి, వాళ్ళు చేసినటువంటి అఫెన్స్ని బట్టి ఆ శిక్షలు కూడా ఉంటాయి. అటెంప్ట్ మర్డర్ కావచ్చు, ఈ లోపల మనిషి చచ్చిపోతే మర్డర్ కేసు కావచ్చు, ఇలా అనేక విధాలుగా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ అల్లర్లు ఎన్నికల సమయంలో ఎవరైతే అల్లర్లలో పాల్గొంటారో వాళ్ళపై షీట్లు కూడా ఓపెన్ చేస్తారు. ఇది చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఒక్కరు కూడా తప్పించుకోవటానికి ఆస్కారం ఉండదు. మీరు అనుకుంటారేమో, ఇవాళ ఏదో మన చేతిలో కర్ర ఉంది, కొట్టేద్దాం, లేకపోతే ఇంకేదో చేసేద్దాం, మళ్ళీ అల్లరి సృష్టిద్దాం అని చెప్పేసి. కానీ ఎవ్వరు మిస్ అవ్వరు. ఆ సీసీ ఫుటేజ్ కానీ, ఆ కెమెరా కానీ, ఆ విజువల్స్ కానీ అలాగే ఉంటాయి. ఆ విజువల్స్ని, ఆ కెమెరాస్ని పరీక్షించి ఆ లోకల్లో ఉన్నటువంటి ఎంక్వైరీ చేసి వాళ్ళ పేర్లు, వాళ్ళ బయోడేటా మొత్తం తీసి వాళ్ళపై షీట్ ఓపెన్ చేస్తారు. ఒకసారి షీట్ ఓపెన్ అయిందా వాళ్ళ బతుకులు మామూలు బతుకులుగా ఉంటాం. ప్రతిరోజు స్టేషన్కి వెళ్ళాలి, సంతకం పెట్టాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. ఇవన్నీ అయిన తర్వాత కోర్టులో కేసు అయింది. ఆ కేసు వాయిదాకి అని చెప్పేసి కోర్టులో అటెండ్ అవుతాం. పొద్దున వెళ్తాం, 10ంటికి వెళ్తే ఎప్పుడో సాయంత్రం 4ంటికి మీ కేసు వాయిదా పడిందంటే మీరు అన్ని పనులు మానుకొని ఆ కోర్టులోనే ఉండాలి. ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మీ వయసు అయిపోయింది. ఈ లోపల స్థానికంగా ఏ గొడవలు జరిగినా మిమ్మల్ని బయట చేస్తారు.
స్థానికంగా ఏ అల్లర్లు చేసినా మిమ్మల్ని వెంటనే చేస్తారు. స్థానికంగా ఇంకే అల్లరి సృష్టించిన ముందు జాగ్రత్త చర్యగా మిమ్మల్ని అదుపులో తీసుకుంటారు. ఇవన్నీ అవసరమా? ఏదో 4 రోజులు బతుకుతున్నాం. ఇవాళ బతుకులు ఎలా ఉన్నాయంటే ఎవరు ఎన్ని రోజులు బతుకుతారో అర్థం కావట్లా. మనం చూడండి, రీసెంట్గా ఎన్నికల సమయంలో పాపం ఓటేసి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో పాపం ఆ బస్సు ట్యాంకర్ దగ్గర చేస్తే అక్కడికక్కడ దాదాపు ఒక 7 మంది 8 మంది చనిపోయారు. కేవలం 5 నిమిషాల్లో మనిషి చనిపోయారు. ఎవరు ఇప్పుడు ఎలా చచ్చిపోతామో కూడా అది అర్థం కావట్లా. అటువంటి సమయంలో మనం బతుకుతున్నాం, అటువంటి క్షణంలో మనం బతుకుతున్నాం. ఇలాంటప్పుడు మనం హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా జీవించాలి. ఈ కేసులు గీసులు ఇవాళ ఎన్నికల్లో ఎవరైతే అల్లర్లు సృష్టిస్తున్నారో వాళ్ళు ఒక్కసారి మీ ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా ఫ్యామిలీ భవిష్యత్తు ఏంటి, మా తమ్ముళ్ళ భవిష్యత్తు ఏంటి. మనం అనుకోవచ్చు, నేను అఖండగా అల్లరి చేసింది కళ ఏమొస్తుంది, కానీ రేపు భవిష్యత్తు ఏంటి? ఎవరు ఫలానా తమ్ముడు అంటారు, ఫలానా కొడుకు అంటారు, ఫలానా బిడ్డ అంటారు, ఫలానా చెల్లెలు అంటారు. ఇలా అనేకంగా ఒకటి కాదు. ఒక్కసారి సమాజంలో నా క్యారెక్టర్ కనుక లాస్ అయిపోతే భవిష్యత్తు మీది ఎలాగో అంధకారం అయిపోద్ది. ఎవరైతే అల్లరిలో పాల్గొన్నారో వాళ్ళ జీవితం ఎలాగో ప్రశాంతంగా మారిపోద్ది. వారి బ్రతుకులతో పాటు వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ రిలేషన్లో ఉన్నటువంటి ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బతుకులు కూడా, వాళ్ళ జీవితాలు కూడా ప్రశాంతంగా మారిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల సమయంలో ఎవరు చెప్పారు ఏంటో ఈ గొడవలు చేయడం అనేది. ఈ గొడవలు చేస్తారు, కానీ ఈ గొడవలు చేసే వాళ్ళు ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. అసలు అయ్యే పరిస్థితి ఉండదు. దయచేసి మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. దయచేసి ఎన్నికల్లో ఎటువంటి అల్లర్లకు పాడబడకండి, అల్లర్ల జోలికి వెళ్ళకండి. దయచేసి గుర్తుంచుకోండి, ఒకవేళ పొరపాటున కూడా ఈ అల్లర్లలో మీరు వెళ్ళారా, మీ భవిష్యత్తుతో పాటు మీ ఫ్యామిలీ భవిష్యత్తు, మీ చుట్టూ ఉన్న భవిష్యత్తు మొత్తం అంధకారంలో ఎప్పటిదాకా అనుకుంటున్నారు? మరణించేంత వరకు ఇది మీకు వెంటాడుతూనే ఉంటుంది. 1-2 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు మామూలు చిన్న తగాదాల కేసులు అయితే ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కోర్టులో కేసు ఉంటుంది, వాయిదాలు కట్టడం అంటారు, ఏదో ఒక సందర్భంలో కాంప్రమైజ్ అవుతుంది. కానీ ఇది కాంప్రమైజ్ అవ్వవు. ఎలక్షన్లో ఉండే కేసులు ఏదైతే రిజిస్టర్ అవుతాయో అది కాంప్రమైజ్ అవ్వదు. దీన్ని కాంప్రమైజ్ చేయాలంటే చాలా తతంగాలు ఉంటాయి. ఇవన్నీ దాటి రావాలి. ఒక సామాన్యుడు ఇందులో పాల్గొనే వాళ్ళు పెద్ద కోర్టు తీసుకోవాలి ఏం కాదు, అందరి మధ్యవర్తులే. ఈ ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళని వదిలేయడం తప్పితే వీళ్ళు అండగా ఉంటారనేది మీ అపోహ, మీ కళ. అంతేగాని మన గురించి ఎవరు ఆలోచించరు, అది కూడా గుర్తుంచుకోండి. ఏదో ఇస్తే ₹1 ₹2 ఇస్తారేమో కానీ తర్వాత మన జోలికి అసలు రారు, మన గురించి పట్టించుకోరు. ఇటువంటి సందర్భంలో మన రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు చేయడం అనేది సమంజసమా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ఈ అల్లర్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇటువంటి అల్లర్లు చేయకండి. ఇంకో విషయం ఏంటంటే, రేపు 4వ తారీఖు కౌంటింగ్ జరిగిన తర్వాత అది ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు. అయితే ప్రజల తీర్పు, ఆ తీర్పుని స్వాగతించండి. ఆ తీర్పు ఎవరి పక్షాన వస్తే మీరు ఆ తీర్పుని గౌరవించండి. అంతేగాని ఆళ్ళు గెలిచాడు, వీళ్ళు గెలిచాడు, మనవాళ్ళు గెలిచలేదు, ఇలాంటి అల్లర్లు చేయబాకండి. అల్లర్లు చేశారా ఇక మీ జీవితాన్ని ఎవరు కాదు, దేవుడు కూడా కాపాడలేరు అనేది గుర్తుంచుకోండి. దయచేసి నా ఈ మాటల్ని మీరు గౌరవించి అల్లర్ల జోలికి వెళ్ళరని మరొకసారి కోరుకుంటూ, నేను మీ ముక్తారలి. సర్వే జన సుఖినో భవంతు.